మిగిలిపోయే పరిస్థితి వస్తుంది. అండ్ మీరు అన్నట్టుగా దేర్ ఇస్ ప్రాబబ్లీ నో ఇమీడియట్ పరిష్కారం సొల్యూషన్ ఫర్ దిస్. ఒకసారి నటరాజు గారు ఒక లైన్లో ఉన్నారు, అమెరికా నుంచి. నటరాజు గారు, ఇప్పుడు నటరాజు గారు ఏం మాట్లాడతారో చూద్దాం. నటరాజు గారు. హలో నటరాజు గారు. జగన్ గారికి నమస్కారం అండి. నా పేరు నటరాజు ఇల్లూరి, వార్విక్ రోడ్ ఐలాండ్ నుంచి మాట్లాడుతున్నాను, అమెరికాలో. మా ప్రశ్న ఏంటంటే, ఈ ప్రత్యేక హోదాకి ఈ స్పెషల్ ప్యాకేజీకి మధ్య తేడా ఏంటి? ఇది ఏ రకంగా మన సామాన్య ప్రజలకి దీన్ని ఏ విధంగా వివరించగలం? దీనిలో లాభాలేంటి, నష్టాలేంటి? దీన్ని ప్రజల్లోకి ఎలా తీసుకుపోగలం, ఎలా చైతన్యపరచగలం? దానికి మీ వంతు పాత్ర ఏ రకంగా మీరు దీన్ని ముందుకు తీసుకెళ్తారు? రైట్. అంటే వారు ఇప్పటికే 2-3 సార్లు దాని మీద ప్రత్యేక ప్యాకేజీకి హోదాకున్న తేడాని చాలా వివరంగా నిన్న ఏలూరు సభలో ఆయన చెప్పినట్టు లెక్చరర్ లెక్క ఆయన మాట్లాడారు. అయితే ఇప్పుడు కూడా మళ్ళీ చెప్పారు, 2-3 సార్లు చెప్పారు. అయితే వారు అడిగిన దాంట్లో ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో దీన్ని ఎట్లా ముందు తీసుకెళ్ళాలి అనేది వారి ప్రశ్న. సెకండ్ పార్ట్ ఆఫ్ ది ఇష్యూలో ఎట్లా డీల్ చేస్తారనేది వారు అడుగుతున్నారు. పేరేం పేరున? పేరు నటరాజ్ అండి. నటరాజ్ గారు, నటరాజన్న, మీరు అన్నట్టుగా దేర్ ఇస్ హోదా అన్నది ఇవ్వకుండా పక్కన పెట్టేదానికోసం ప్యాకేజ్ అన్న ఒక కొత్త పదాన్ని తీసుకొచ్చినారు. బట్ వాస్తవంగా చెప్పాలి ఏంటంటే ప్యాకేజ్ అనేది ఏమీ లేదు. ఇట్స్ అ టోటల్ లై. యాక్ట్ ప్రకారం మనకు ఇవ్వాల్సింది, మనకు రావాల్సింది మనకు వాళ్ళు ఇస్తే, అంతకన్నా ఎక్కువ ఇస్తే అదేదైనా ప్యాకేజ్ అవుతుందో, లేదా మిగిలిన రాష్ట్రాలకంతా ఒక పాలసీ ప్రకారం ఏదైతే వస్తుందో అదే మన రాష్ట్రానికి వస్తే అది కూడా ప్యాకేజ్ కాదు. అంతకన్నా ఎక్కువ ఏదైనా ఇస్తే దాన్ని ప్యాకేజ్ అంటారు. ఇక్కడ జరిగే పరిస్థితుల్లో అరుణ్ జైట్లీ గారి ప్రెస్ స్టేట్మెంట్ 7th September, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్టేట్మెంట్ వాట్ ఆన్ ద కరెంట్ సబ్జెక్ట్ మీద వాళ్ళు ఇచ్చింది. అరుణ్ జైట్లీ గారు ఫైనాన్స్ మినిస్టర్ 7th September అర్ధరాత్రి పూట స్టేట్మెంట్ ఇచ్చినాడు. దాని ప్రెస్ నోటు ఇట్ ఈస్ వెరీ మచ్ అవైలబుల్ ఆన్ ద నెట్. ఒక వైఎస్ఆర్సీపీ వెబ్సైట్లో కూడా పెట్టమని చెప్తున్నాను. ఇది చూస్తే ఇంగ్లీష్ వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికి, అందుకని నేను ఇంగ్లీష్ వస్తుందా నీకు రాదా అని చెప్పి అందుకనే ప్రశ్నించింది. ఎందుకంటే ఇది చూస్తే ఎవరికైనా కూడా అసలు మనకు రావాల్సినవి అరకొరగా ఇచ్చే పరిస్థితి వీళ్ళు పెడతా ఉంటే, ఎక్కడ అడిషనల్గా ఇచ్చింది ఏమీ కనపడకపోయినా కూడా వీళ్ళు ప్రజలను మోసం చేయడానికి, మభ్యపెట్టేదానికోసం అని చెప్పి ప్యాకేజ్ అని కొత్త పదాన్ని సృష్టించి అబద్ధాలు చెప్పే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అయితే చంద్రబాబు వెంకయ్యనాయుడు గారు ఒక మాట అన్నారు సార్, మిమ్మల్ని ఉద్దేశించి హైదరాబాద్ అవుతుందని ప్రచారం చేస్తున్నారు, ఎట్లా అవుతుందని అడిగారు. 1, 2 అజాగడ స్థానాలు అంటే మేకకు వేలాడుతుంటాయి అని కూడా వారు అన్నారు. ఈ 2 మీద రియాక్ట్ అయిన తర్వాత మీరు అందరిని ఉద్దేశించి ఒకసారి మాట్లాడితే క్లోజ్ చేద్దాం. వెంకయ్యనాయుడు గారు అన్న మాట ప్రకారం ప్రతి జిల్లా హైదరాబాద్ అవుతుంది అని అంటే దాని అర్థం నిజంగానే ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే ఈ ఫిస్కల్ ఇన్సెంటివ్స్ ఏదైతే అందుబాటులోకి వస్తే 100% ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్, ఎవరైనా ముందుకు వచ్చి పరిశ్రమ పెడితే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పనుల, 100% ఎక్సైజ్ డ్యూటీ బెనిఫిట్స్ కట్టాల్సిన పనుల. ఇప్పుడు ఎక్సైజ్ డ్యూటీ లేకపోయినా జిఎస్టీ వచ్చినా కూడా జిఎస్టీలో యాక్ట్లోనే ఉంది, స్పెషల్ ప్రొవిజన్స్ విల్ బి మేడ్ టు స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అని. సో ఇటువంటి బెనిఫిట్స్ ఏదైతే వస్తాయో, ఇన్కమ్ ట్యాక్స్లు కట్టవలసిన పనుల, జిఎస్టీ ప్రొవిజన్స్ వస్తాయి, ఎగ్జంప్షన్స్ వస్తాయి, ఇంట్రెస్ట్ సబ్వెన్షన్స్ 3% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ వస్తుంది, ఇంకా ఫ్రైట్ రీఇంబర్స్మెంట్ రైల్వే సైడింగ్ నుంచి ఫ్యాక్టరీ, హైదరాబాద్ అవుతుంది. ఇవన్నీ న్యాచురల్గా వచ్చినప్పుడు ఎవరైనా కూడా ఇండస్ట్రీలు పెట్టడానికి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ 100% ఉంటుందనంటే, అమెరికా నుంచి మీరైనా ముందుకు వచ్చి ఇండియాలో పెట్టడానికి, మన రాష్ట్రంలో ఫ్యాక్టరీ పెట్టడానికి, పరిశ్రమ పెట్టడానికి, హాస్పిటల్ కట్టడానికో, హోటల్ కట్టడానికో, లేకపోతే పరిశ్రమ పెట్టడానికో ముందుకు పరిగెత్తుకుంటూ వస్తారు. వచ్చినప్పుడు న్యాచురలీ ప్రతి జిల్లాలోనూ ఒక హైదరాబాద్ అయ్యే పరిస్థితి, అవకాశాలు వస్తాయి. ఎలా అవుతుంది అని చెప్పి వెంకయ్యనాయుడు ప్రశ్నించడమే ఆశ్చర్యంగా ఉంది నిజంగా చెప్పాలనంటే. ఎందుకనంటే వీళ్ళు ఇచ్చిన బెనిఫిట్స్ ఏదైతే చూస్తారో
వాళ్ళు ఇచ్చింది కేవలం చెనిక్కాయలు బెల్లాలు ఇచ్చినట్టుగా ఎన్హాన్స్ ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్, Right. యాక్సిలరేటెడ్ డిప్రిసియేషన్ ఇచ్చి Right. ఇదే ఇంక మొత్తం ఇచ్చేసినాం, చాలా ఇచ్చేసినాం ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్పే పరిస్థితిలో ఉంటే అసలు నిజంగానే దీన్ని ఏమైనా ప్యాకేజ్ అంటారా? అంటే మీ దృష్టిలో ఇవే జాగ్రత్త స్థానాలంటారా? ఇంకా ఇవ్వాల్సినవి ఇవ్వకుండా ఇట్లాంటి అన్యాయమైనవి పెట్టి మీకు ఇచ్చేసినామని అంటే నిజంగా ఇట్లాంటివి ఇస్తే ఎప్పటికీ కాదు. Right. హౌ కెన్ వి కంపీట్ విత్ హైదరాబాద్? How can we compete with Bangalore? How can we compete with Chennai? How can we compete with Tamil Nadu? How can we compete with Karnataka? How can we compete with Telangana? రైట్, ఫైనల్గా రాష్ట్ర ప్రజల్ని అలాగే ఇక్కడ మీ అంతర్జాతీయంగా వివిధ కేంద్రాల నుంచి ఉన్నటువంటి వారిని ఉద్దేశించి ఒక 2 నిమిషాలు ఫైనల్గా వారి సందేశం ఇస్తారు. ఇన్ఫ్యాక్ట్ రకరకాల ప్రదేశాల నుంచి all of you have taken out some time and participated in this event. మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తా ఉన్నాను. ఈ ప్రత్యేక హోదా అన్న అంశం, దిస్ ఈజ్ నాట్ సంథింగ్ నేను ఒక్కరిని పోరాటం చేస్తే చేయగలుగుతానని నేను చెప్పలేని పరిస్థితి. బట్ మనం పోరాటం చేయకపోతే మాత్రం ఇది ఇంకా ఎప్పటికీ రాని పరిస్థితి అన్నది మాత్రం నేను చెప్పగలుగుతాను. జగన్కు మీ అందరి సపోర్ట్ కావాలి, మీ అందరి తోడ్పాటు కావాలి. వితౌట్ యూ ఐఎమ్ నథింగ్. వితౌట్ యూ వీ విల్ నెవర్ బీ ఇన్ ఎ పొజిషన్ టు అచీవ్ అవర్ గోల్స్. ఒకటి నేను చెప్తా ఉన్నాను, with all sincerity in my heart, with all sincerity coming out of my heart, I'm saying I will do everything possible, whatever is within my limits, to gain your confidence and to be trustworthy as a leader. నా క్యారెక్టర్ని నేను ఇంతవరకు ఎప్పుడు అమ్ముకోలేదు, ఫ్యూచర్లో కూడా ఎప్పుడు అమ్ముకోను. కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా వ్యక్తిగత స్వార్థం కోసం ఎప్పుడు రాజీ పడలేదు, ఎప్పుడు రాజీ పడబోను కూడా. ఖచ్చితంగా పోరాటం చేస్తే మాత్రం అందరం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇది సాధ్యమవుతుంది. సాధ్యం కాదు అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సపరేట్ తెలంగాణగా వాళ్ళు తెచ్చుకోగలిగినప్పుడు పార్లమెంట్నే సాక్షిగా చేస్తూ మనకిచ్చిన ఈ మాటను మనం తెచ్చుకునేదానికి మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వస్తుందన్న నమ్మకం నాకుంది. ఎందుకనంటే అది అసాధ్యం అనుకున్నది సాధ్యమైంది. ఇది అంత స్థాయిలో ఉన్నది కూడా కాదు. ఖచ్చితంగా ఇది సాధ్యం అవుతుంది పోరాటం చేస్తే. ఈ పోరాటాన్ని ఇంతవరకు 2 ఏళ్ల పాటు కొనసాగించాం. ఇంకా 2.5 సంవత్సరం పాటు కూడా దశల వారీగా ఈ పోరాటాన్ని తీసుకొని పోతూ కొనసాగిస్తూనే పోతాం. 2019లో కూడా ఎలక్షన్స్లో నాకు తెలిసినంత వరకు నాకు కనిపించేది, ఇవాళ వచ్చిన 280 స్థానాలతో అబ్సల్యూట్ మెజారిటీతో కేంద్రంలో ప్రభుత్వం ఫామ్ చేసే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా రాష్ట్రం నుంచి మన సపోర్ట్ లేనిది ఆక్సిజన్ తీసుకునే పరిస్థితి వాళ్ళకు ఉండదు. ప్రత్యేక హోదా ఎవరైతే ఇస్తారో వాళ్ళకే సపోర్ట్ చేసే పరిస్థితిని మనం తీసుకొస్తాం. దేవుడు దయదలుస్తాడు. మీ అందరి ఆశీస్సులు తోడుగా ఉంటే ఇది ఖచ్చితంగా సాధ్యమవుతుంది. అందరం కలిసికట్టుగా దీంట్లో పోరాటం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా సవినీయంగా పేరున ప్రార్థిస్తున్నాను. రైట్, అది విపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత శ్రీ జగన్ కొన్ని సంచలనాత్మకమైన నిర్ణయాలు, కొన్ని ఆవేదనాభరితమైనటువంటి వ్యాఖ్యలు, మరికొన్ని సెంటిమెంట్తో కూడినటువంటి వ్యాఖ్యలు చేశారు. దశల వారీగా జరిగే పోరాటాన్ని కొనసాగిస్తామని, ప్రత్యేక హోదాపై ఎంపీలతో రాజీనామా చేయిస్తామని స్పష్టంగా చెప్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి గారు చెప్తున్న అబద్ధాలు మోసాలపై పోరాటం చేస్తామంటున్నారు. ఖచ్చితంగా ప్రత్యేక హోదా వస్తే హైదరాబాద్ అవి తీరుతుందని కూడా వెంకయ్యనాయుడు గారికి సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా అన్నిటికీ మించి తాను క్యారెక్టర్ని అమ్ముకోను అని ఒక నిర్ద్వందంగా నిష్కర్షగా ప్రకటన చేశారు. సో వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలండి. ఇది ప్రవాసాంధ్రులతో శ్రీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం.